Hi everyone, welcome to RAS tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి విద్యా దృక్పథాలలో భాగంగా పార్ట్ 20 అండి. ప్రీవియస్గా మనము 19 క్లాసెస్ కవర్ చేశాము, అదేవిధంగా సైకాలజీ క్లాసెస్ కవర్ చేశాము, ఇంకా ట్రై మెథడ్స్ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ కూడా కవర్ చేశాము. అవన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఈ ప్రీవియస్ 19 క్లాసెస్ని మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని అదేవిధంగా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. క్లాస్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. మనము ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి ఎక్కడ ఎండ్ చేశామంటే గుణాత్మకమైన విద్య కొరకు కృషి చేస్తున్న సంస్థలు అనే టాపిక్లో ఆ 11 ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనము క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాటి గురించి మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఆ సంస్థ నిర్వహించే కార్యకలాపాలు ఏంటి, ఆ సదరు సంస్థను ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్సిటిఈ అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా అడుగుతారు అన్నది కూడా నేను మీకు ప్రీవియస్గా చాలా క్లాసెస్లో చెప్పాను అబ్రివేషన్స్ మీద. ఇప్పుడు అవసరమైతే ఎలా అడుగుతారంటే ఎన్సిటిఈ అని ఇచ్చి కింద నెంబర్ 1 వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎంప్లాయ్మెంట్ అని ఈ రకంగా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆ ఎన్సిటిఈ ఈ 4 ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఆల్ఫాబెట్స్ కూడా 4 ఆప్షన్స్లో కనపడే విధంగా క్వశ్చన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా అబ్రివేషన్ ఏది అనేది కాపీ క్యాట్ లాగా డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఎన్సిటిఈ అంటే ఏంటమ్మా అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకేనా? అంటే ఏంటి? జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. మరి ఈ యొక్క సంస్థ యొక్క మెయిన్ అంటే ఈ సంస్థ యొక్క లక్ష్యం అన్నమాట. అంటే దేని కొరకు ఈ సంస్థ పనిచేస్తుంది అని మనం గమనించినట్లయితే ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకోవటంలో ఈ యొక్క సంస్థ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే దేని కొరకు ఈ సంస్థ పనిచేస్తుందంటే ఉపాధ్యాయ విద్య కొరకు. ఓకేనా? అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇయర్కి టెట్ అనేది 2 times పెట్టాలి. ఏ గైడ్ లైన్స్ ప్రకారము? ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ప్రకారం. ఈ రకం అంటే ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు అనేవి తీసుకున్న అత్యున్నత సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎన్సిటిఈ ఎప్పుడు రూపొందించబడింది అంటే 1993లో ఈ యొక్క ఎన్సిటిఈ రూపొందించబడిందమ్మా. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా గుర్తు పొందటం అనేది జరిగింది. ఓకేనా? ఎన్సిటిఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. గుర్తుంచుకోండి, ఢిల్లీ. సెకండ్ ఆప్షన్ న్యూఢిల్లీ అని కూడా ఇస్తారు, ఎందుకంటే రెండు వేరు వేరు. ఎన్సిటిఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. ఓకేనా? దీనికి స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది అంటే మే 17, 1995 లభించడం అనేది జరిగింది. ఈ యొక్క స్వయం ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు బ్రాంచెస్ని ఏర్పాటు చేశారమ్మా. అంటే ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రాంతం వచ్చేసి జైపూర్ కేంద్రంగా పనిచేస్తుంది, దక్షిణ ప్రాంతం వచ్చేసి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది, తూర్పు ప్రాంతం వచ్చేసి భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తుంది, పశ్చిమ ప్రాంతం వచ్చేసి భోపాల్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏంటిది ఇది అంటే ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఎప్పుడు రూపొందించబడింది అంటే 1993. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకోవటంలో కీలక పాత్ర పోషించే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. ఓకేనా? మరి ఈ యొక్క సంస్థ యొక్క కార్యకలాపాలు ఏంటి అని మనం గమనించినట్లయితే సింపుల్గా విద్యలో గుణాత్మకతను పెంపొందించటం అన్నమాట. అంటే విద్య అనేది మనం గమనించినట్లయితే ఎక్కడెక్కడ ఉంటుంది? పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ విద్య, సెకండరీ విద్య. ఈ యొక్క విద్యలన్నిటిలోకు గుణాత్మకతను అందించడానికి ఈ యొక్క సంస్థ అనేది కృషి చేస్తుంది. అదేవిధంగా వృత్తిపూర్వ శిక్షణ, వృత్యంతర శిక్షణ,
దూర విద్యను అందించడంలో కూడా ఈ యొక్క సంస్థ తన యొక్క వ్యూహాలను రూపొందించడం అనేది జరుగుతుందమ్మా. అదే విధంగా ఇంకా ఏం చేస్తుంది ఈ యొక్క సంస్థ అంటే, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలను నిర్వహించి, ఆ యొక్క నిర్వహించిన దానికొచ్చిన ఫలితాలను కరదీపికలుగా అందిస్తారమ్మా. మీరు గమనించినట్లయితే బడిలో టీచర్లకి ఉపాధ్యాయుల కరదీపిక అని ఒక పుస్తకం ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే ఇదనమాట. అది ఎవరిస్తారు అంటే ఎన్‌సిటిఈ వారు. అంటే వారు కొన్ని పరిశోధనలు చేసి ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఆ యొక్క పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను కరదీపికలుగా అందిస్తారు. దాన్నే మనము ఉపాధ్యాయుల కరదీపికగా మనం గమనించవచ్చు. అదే విధంగా ఈ యొక్క ఉపాధ్యాయ విద్యకు సంబంధించి సర్వేలు, కార్యగోష్ఠులు, సెమినార్‌లను నిర్వహించటం జరుగుతుంది. అదే విధంగా ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ధోరణులను అంచనా వేసి, పరిశీలించి మన దేశానికి ఏ ధోరణి ఉపయోగపడుతుందో దాని గురించి ప్రచారం చేయటం అనేది జరుగుతుందమ్మా ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. ఎవరు? ఎన్‌సిటిఈ వారు. అదే విధంగా ఉపాధ్యాయుల యొక్క సమర్థతను, నిబద్ధతను పెంపొందించటానికి కృషి చేస్తుంది. ఏ సంస్థ అంటే ఎన్‌సిటిఈ. చూడండమ్మా, ఎన్‌సిటిఈ ఎప్పుడు రూపొందించబడింది అంటే 1993. ఎన్‌సిటిఈ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకోవటము. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఎన్‌సిటిఈ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్‌సిటిఈ తన ప్రాంతీయ కార్యాలయాలను ఎన్ని చోట్ల నెలకొల్పారంటే 4. ఉత్తర ప్రాంతం వచ్చేసి ఏంటమ్మా? జైపూర్. ఓకేనా? నెక్స్ట్ దక్షిణ ప్రాంతం వచ్చేసి బెంగుళూరు. తూర్పు ప్రాంతం వచ్చేసి భువనేశ్వర్. పశ్చిమ ప్రాంతం వచ్చేసి భోపాల్. ఓకేనా? ఈ రకంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎన్‌సిటిఈకి సంబంధించి గుర్తుంచుకోవాలి. ఎన్‌సిటిఈ అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. తెలుగులో అయితే జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి అని కన్ఫ్యూజ్ చేయటానికి కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎన్‌సిటిఈ అంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎన్‌సిఈఆర్‌టీ అమ్మ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అంటే ఏంటంటే జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి. ఎప్పుడు స్థాపించారు అంటే సెప్టెంబర్ 1న 1961లో ఎన్‌సిఈఆర్‌టీని స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా ఎన్‌సిటిఈ లాగానే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. మరి ఇది వచ్చేసి దేనికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది అంటే పాఠశాల విద్య అమ్మ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు అంటే ఎన్‌సిటిఈ. పాఠశాల విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు అంటే ఎన్‌సిఈఆర్‌టీ. ఓకేనా? దీనికి అనుగుణంగా ప్రాంతీయ విద్యా సంస్థలు అనేవి ఉన్నాయమ్మా. ప్రాంతీయ విద్యా సంస్థలు అంటే ఆర్ఐ అంటే రీజియనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్. ఓకేనా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ప్రాంతీయ విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కాశ్మీర్లో, భోపాల్లో, భువనేశ్వర్లో, మైసూర్లో, షిల్లాంగ్లో ఉండటం అనేది జరుగుతుంది. మరి ఎన్‌సిఈఆర్‌టీ వారు నిర్వహించే కార్యకలాపాలు ఏంటి అని మనం గమనించినట్లయితే పాఠశాల విద్య, అదే విధంగా ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించి ప్రోత్సహించట. బాగా గమనించండి అమ్మా, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించి ఫలితాలను కరదీపికలుగా అందించే సంస్థ ఏది? ఎన్‌సిటిఈ. మరి ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించి ప్రోత్సహించే సంస్థ ఏది? ఎన్‌సిఈఆర్‌టీ. పాఠశాల విద్యలో అదే విధంగా ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించి ప్రోత్సహించే సంస్థ ఏది? ఎన్‌సిఈఆర్‌టీ. ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించి ఫలితాలను కరదీపికలుగా అందించే సంస్థ ఏది? ఎన్‌సిటిఈ. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే వివిధ అంశాలపైన ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించటము, ఫలితాలను వెలువరించటము. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, పాఠ్య పుస్తకాలు ఎవరు తయారు చేస్తారంటే ఎన్‌సిఈఆర్‌టీ అని మనం తెలుసుకో. ఓకేనా? పాఠశాల స్థాయిలో ఉండే పాఠ్య గ్రంథాలను, అదేవిధంగా రీడింగ్ బుక్స్ పఠనీయ గ్రంథాలను కూడా ఎన్‌సిఈఆర్‌టీ వారు తయారు చేస్తారమ్మా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విద్యా ప్రణాళికలకు, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విషయ ప్రణాళికలకు అనుగుణంగా సూచనలు ఇవ్వటము, సమీక్షించటము అనేది కూడా ఎన్‌సిఈఆర్‌టీ వారు చేయడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ పరీక్షల సంస్కరణలకు కూడా తోడ్పడుతుంది. అదేవిధంగా టీఎల్ఎం బోధన అభ్యసన సామాగ్రి, ఆ యొక్క పరికరాలను తయారు చేయటంలో, సేకరించుకోవటంలో, నమూనాలను సిద్ధం చేయటంలో, వీటన్నిటిలో కూడా ఎన్‌సిఈఆర్‌టీ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా మెరిట్ అంటే ప్రతిభావంతులను వెలికి తీయడానికి ఎన్టీఎస్సి అనే పరీక్షను నిర్వహిస్తుందమ్మా. అందులో ప్రతిభను కనపరిచిన వారికి శాలరీస్ ఇవ్వటం అనేది జరుగుతుంది, ఉపకార వేతనాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్టీఎస్సి అంటే ఏంటి అంటే నేషనల్ టాలెంట్
సెర్చ్ ఎగ్జామినేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే జాతీయ స్థాయిలో కూడా చర్చాగోష్ఠులను ఎన్సీఈఆర్టీ వారు నిర్వహిస్తారమ్మా. అదేవిధంగా కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుడిగా ఉండే సంస్థ ఏది అంటే ఎన్సీఈఆర్టీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఈ ఎన్సీఈఆర్టీలో ఒక విభాగం ఉందమ్మా. ఏంటి ఆ విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్. 2008 నుంచి 2008 టు 9 నుంచి వీరు ఒక పరీక్ష లాంటిది నిర్వహిస్తున్నారమ్మా. పరీక్ష అంటే పరీక్ష కాదు, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా. ఏంటా ఎక్స్పెరిమెంట్ అని మనం గమనించినట్లయితే ఏ పేరుతో వారు చేస్తున్నారు ఇది అంటే ఆల్ ఇండియా కాంపిటీషన్ ఆన్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే పేరుతో వీరు ఏం చేస్తున్నారంటే ఎంపిక చేసిన పాఠశాలలకు కావచ్చు, పరిశోధనలకు కావచ్చు, ఉపాధ్యాయ సంస్థలకు కావచ్చు 20,000 రూపాయల నగదు బహుమతిని ఇవ్వటం అనేది జరుగుతుందమ్మా. ఎవరు అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్. వీరు ఎవరు అంటే ఎన్సీఆర్టీ విభాగం వారు. ఏ సంవత్సరం నుంచి అంటే 2008 టు 9 నుండి ఏ పేరుతో అంటే ఆల్ ఇండియా కాంపిటీషన్ ఆన్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. ఎంత నగదు బహుమతి అంటే 20,000 రూపాయలు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సిఐఈటి అమ్మ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నాలజీ, కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ. ఎప్పుడు ప్రారంభించారు అంటే 1982లో ప్రారంభించడం జరిగింది. ఎన్సిటి ఎప్పుడమ్మా 1993లో. ఎన్సిఈఆర్టీ ఎప్పుడమ్మా 1961లో. చూడండి ఎన్సిఈఆర్టీ ఎప్పుడు 1961. నెక్స్ట్ ఇప్పుడు మనం గమనిస్తున్న సిఐఈటి ఎప్పుడమ్మా 1982 ఇయర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, అందుకని చెప్తున్నాను. మరి దీనికి ఉన్న మరో పేరు ఏం పేరు, ఈ యొక్క సిఐటికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ. ఓకేనా. కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని సిఐఈటిని పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది అంటే ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందిస్తుందమ్మా. సాధికారత అంటే మీకు తెలిసిందే, తన సామర్థ్యాన్ని తను మెరుగుపరుచుకోవటము, ఎంపవర్మెంట్ టీచర్స్కి సంబంధించింది. ఓకేనా. క్రింది సంస్థలలో ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించే సంస్థ ఏది అని ఇచ్చి ఎన్సిటిఈ, ఎన్సిఈఆర్టీ, సిఐఈటి, ఎస్ఐఈటి అని ఇస్తారమ్మా. సిఐఈటి. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే క్రింది సంస్థల్లో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ ఏది అని ఇస్తారు, ఎన్సిటిఈ. ఓకేనా. అలా గుర్తుంచుకోవాలి. మరి సిఐఈటి యొక్క కార్యక్రమాలు ఏంటి, కార్యకలాపాలు ఏంటి అంటే వీడియో ఆడియో కార్యక్రమాలు, ఫిల్ములు, చార్టులు, స్లైడులు ఇవన్నీ కూడా రూపొందించి పాఠశాలలకు సరఫరా చేస్తారమ్మా. టెలిస్కూల్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. టెలిస్కూల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో బడి లేకపోయినప్పుడు ఈ యొక్క టెలిస్కూల్ కార్యక్రమాలే అక్కడ విద్యను అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు టిఎల్ఎం తయారీలో శిక్షణ ఇస్తారమ్మా. తక్కువ ఖర్చుతో ఏ రకంగా టిఎల్ఎంలు తయారు చేసుకోవాలి అనే విషయమే. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సిఐఈఎఫ్ఎల్ అమ్మ. అంటే ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. దీన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అంటే ఈఎఫ్ఎల్యూగా పిలవటం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఓకేనా. ఈ యొక్క సిఐఈఎఫ్ఎల్ని ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు అంటే ఇంగ్లీష్ విదేశ భాషల కేంద్ర సంస్థ. ఓకేనా. ఈ యొక్క సంస్థ దేనికి కేంద్రంగా పనిచేస్తుంది అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది అంటే ఆంగ్ల భాష బోధనతో పాటు విదేశీ భాషలకు సంబంధించి పలు కార్యక్రమాలను రూపొందించడం అనేది జరుగుతుంది. వృత్యంతర శిక్షణలో భాగంగా ఏం చేస్తుందంటే స్వల్పకాలిక దీర్ఘకాలిక కోర్సులను రూపొందిస్తారమ్మా. దాన్ని ముఖాముఖిగా కాను లేకపోతే దూర విద్య గాను అందించడం అనేది జరుగుతుంది. ముఖాముఖి అంటే డైరెక్ట్, దూర విద్య అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ లాగా. ఇందులో ఏంటి మనం గమనించినట్లయితే దీని యొక్క ప్రధాన కార్యక్రమాలు ఏంటి, సిఐఈఎఫ్ఎల్ యొక్క ప్రధాన కార్యక్రమాలు ఏంటి అని మనం గమనించినట్లయితే ఆంగ్ల భాష వాచకాల రచన, ఆంగ్ల భాష వాచకాల కూర్పు, వాటి యొక్క సమీక్ష అనమాట. ఈ మూడు కూడా వీటి ప్రధాన కార్యక్రమాలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇవి ఈరోజు క్లాస్ అమ్మా. ఇంకా మనకు ఉన్నాయి మిగతా అబ్రివేషన్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో మనం తెలుసుకుందాము. మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.